సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం పంచాయతీ రహదారుల శంకుస్థాపన కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన అన్నదమ్ములకి ఆడపడుచులకి అక్క చెల్లెలందరికీ ఎన్డీఏ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైనైనా ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి ఇది మీకు 2000 మీరు కూర్చోవాలి బాబు, మీరు కూర్చోవాలి. మధ్యలో లేకుండా దయచేసి ప్రెస్ అందరూ కూర్చోండి ప్లీజ్. ప్రెస్ అందరూ కూర్చోండి. 2017లో పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ ఈ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంను డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాట ఇస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. బాలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. డబ్బులు లేవు ఒకవైపు మన దగ్గర. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 350 కోట్ల రూపాయలు, 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. గత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ నిధులు వస్తే ఆ నిధులు ఈ రోజు దాకా దానికి లెక్క పక్క లేకుండా చేశారు. ఈ రోడ్లు వేయడానికి 9.5 కోట్ల రూపాయలు ఖర్చు. మీ దగ్గరికి ఓట్లు అడిగిన వ్యక్తులు నేను అన్యాయం అయిపోయిన చెప్పిన బిడ్డ మీరు చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. కానీ మేము వచ్చి డబ్బులు లేకపోయినా మన వెనకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని ఖర్చు పెట్టలేదు, దారి మళ్లించేశారు. ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. నేను ఈ రోజున దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన వర్గ ప్రజలందరికీ, మన్యం ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ నేను మీకు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను. మీకోసం అహిర్నిశలో ఎండనక వాననక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం.
ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి. 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతానో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను. నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను. మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను అది ఆదేశించాను.